హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడే ప్రోమో చూడడం జరిగిందనమాట. అసలు సుమన్ శెట్టి గారికి అని చెప్పను. ఫస్ట్ నేను టాస్క్ ఏం పెట్టారో చెప్తాను. వీళ్ళందరూ కెప్టెన్సీ కంటెండర్స్ ఉంటారు కదా. బిగ్ బాస్ ఎలా చెప్తారంటే ఎవరు అనర్హులో ఒకరికి డాగర్ తీసుకొని వాళ్ళకి ఇట్లా కుషన్స్లో ఉంటాయి కదా వాటికి గుచ్చి వీళ్ళు పాయింట్ పెట్టి వాళ్ళని ఆ రేస్ నుంచి తొలగించాలి. ఇది ప్రాసెస్. సుమన్ శెట్టి గారితో స్టార్ట్ చేస్తే సుమన్ శెట్టి గారు తీసుకొని వెళ్ళి రీతుకి ఇచ్చారు. రీతు గారికి ఇవ్వడం కరెక్టేనండి. ఎందుకంటే సుమన్ శెట్టి గారికి సంజన గారికి పడదు కదా. సుమన్ శెట్టి గారి టార్గెట్ ఎప్పుడు కూడా సంజన గారి అన్నట్లు మనం ఆయన నామినేషన్స్ అవనియండి ప్రతిదీ తెలుస్తుంది. సో మొత్తానికైతే సంజన గారినే రీతు నామినేట్ చేస్తాను తెలుసు. మొన్న వీకెండ్లో జరిగిన గొడవ అవన్నీ నామినేషన్స్ అన్నీ అయితే ఇక రీతు గారు వచ్చి మీరు ఉన్న హౌస్మేట్స్లో ఇమాన్యువల్తో తప్ప మిగిలిన వాళ్ళందరితో బిలో ద బెల్ట్ మాట్లాడారు అని చెప్పి రీతు అనగానే ఇంకా సంజన గారు తీస్తారనమాట. తెలియదు అనుకుంటున్నావా? అయేషా గారు చెప్పింది తెలియలేదు అనుకుంటున్నావా? దువ్వాడు మాధురి గారు చెప్పింది తెలియలేదు అనుకుంటున్నావా? నీకే మెమొరీ పవర్ కాదు మాకు కూడా మెమొరీ పవర్ ఉంది రీతు, నాకైతే నచ్చలేదు అన్నట్లు రీతు చెప్తే రీతు గారు ఒక పాయింట్ అంటారు, గేమ్ గురించి మాట్లాడినప్పుడు గేమ్ గురించే మాట్లాడాలి కానీ మీరు పర్సనల్ అటాక్ చేస్తారు అది నాకు నచ్చలేదు అన్నట్లు చెప్తే అవును నీ గేమ్ నాకు తెలిసి ఇంట్లో వచ్చిన దగ్గర నుంచి ఆ మూలకు నువ్వు ఈ మూల డెమోన్ వచ్చి నువ్వు ప్యాచప్ చేస్తారు అని చెప్పి అసలు ఇద్దరికిద్దరు నామినేషన్ రేంజ్లో అటాక్ అన్నట్టు ఇద్దరు అటాక్ చేసుకున్నారు. చూడాలని ఉంది. ఇంకా కన్వర్జేషన్ ఏముందో అది వెయిట్ చేస్తున్నాను నేను కూడా. రెండోది ఏంటంటే అసలు ఇమాన్యువల్ గారు ఫైట్ చూసారా? అసలు ఇమాన్యువల్ గారు ఇంత కోపం ఇంత ఫైట్ నామినేషన్లో కూడా నేను చూడలేదు. ఇట్లా తీసి తెంపుకొని పడేస్తారనమాట. ఆయన కోపం ఆయన తట్టుకోలేకపోయారు. డీమాన్ పవన్ వచ్చి ఆయన కూర్చోడం ఆ డాగర్ని ఆయన తీసుకోలేకపోయారు. ఇమాన్యువల్ గారు ఎలా అయినా ఆడాలి టాస్క్ అనేది వస్తే అన్నట్టే ఆయన ఉంటారు ఆలోచన. బట్ తీసుకోవాలి ఒక్కోసారి ఎవరైనా అట్లా వచ్చి డాగర్కి వచ్చినా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆడదామనే ఉంటారు. కానీ ఇమాన్యువల్ గారికి ఏమంటారు గొడవ పడండ్రా అని చెప్పింది గట్టిగా ఎక్కించుకున్నారు ఏమో తెలీదు. నువ్వు అన్నయ్య అని పిలుస్తావు ఏడుస్తావు అది ఇది అని చెప్పి ఇంకా అరుచి ఇచ్చేస్తారు. పాయింట్ ఇది పాయింటే కానీ ఇది పాయింటే అందుకే చెప్తున్నా అని చెప్పి డేమన్ పవన్ అంటారు. ఫైర్ మోడ్లో వెళ్ళిందండి ఈరోజు ప్రోమో అయితే. ఒక ప్రోమో ఎలా ఉందంటే ఇంక ఎపిసోడ్ ఎట్లా ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరమే లేదు. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను అసలు నెక్స్ట్ ఇంకా ఒక్కొక్కరు ఏమేం పాయింట్స్ చెప్పారు, ఎవరెవరిని అటాక్ చేశారు, ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ది ఎపిసోడ్. ఈ లోపల నాకు అప్డేట్స్ తెలిస్తే నేను అప్డేట్స్తో పాటు కూడా వీడియో చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.